రామాయణం చాలా పెద్ద కథ. ప్రపంచానికి చెప్పాల్సిన కథ. విశ్వవేదిక మీద భారతీయ సినిమాని సగర్వంగా నిలబెట్టే కథ. అందుకే నిర్మాణంలో భాగస్వామ్యమయ్యానంటూ మనసులో మాట చెప్పకనే చెప్పేశారు రాకీ భాయ్ యష్. ఇన్ని చెప్పిన యష్ రాముడి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో మాత్రం చెప్పలేదు. ఎందుకని? చెప్పకూడదు అనుకునే స్కిప్ చేశారా, లేకుంటే సస్పెన్స్ లో ఉంచాలనుకున్నారా? లెట్స్ వాచ్. కేజీఎఫ్ కి ముందు యష్ ఎవరు అని అడిగితే పాన్ ఇండియా ప్రేక్షకులకు పెద్దగా ఐడియా ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు అడిగి చూడండి, యష్ ని రాకీ భాయ్గా అందరూ గుర్తుపడతారు, ఫాలో అవుతున్నారు. ఇలాంటి స్టార్డమ్ వచ్చాక మనసులో ఉన్న కోరికను తీర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు యష్. ప్రపంచ వేదిక మీద మన రామాయణాన్ని చూపించి మెప్పించాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందట యష్కి. అందుకే ఇప్పుడు దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ అయిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్తో కలిసి తన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై రామాయణాన్ని తెరకెక్కించాలి అని ఫిక్స్ అయ్యారు రాకీ భాయ్. తన మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామాయణ నిర్మాణానికి ఎంతైనా కష్టపడతానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు కేజీఎఫ్ స్టార్. నితీష్ తివారీ రామాయణంలో రాకీ భాయ్ పోషించే పాత్రేంటి? రాముడి క్యారెక్టర్ చేస్తారా? రావణుడి పాత్రకే ఫిక్స్ అవుతారా? కేజీఎఫ్ 2 పార్టుల్లోనూ నెగటివ్ రోల్స్ చేశారు యష్. ఇప్పుడు చేస్తున్న టాక్సిక్ లో కూడా ఆయన క్యారెక్టర్ గ్రే షేడ్స్ లోనే ఉంటుందట. రామాయణంలో రావణుడి క్యారెక్టర్ కి యష్ ఫిక్స్ అయితే, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి పేర్లను ఎందుకు ప్రకటించలేదు? ఆర్టిస్టుల పేర్లను విడిగా ప్రకటిస్తారా? దానికోసం స్పెషల్ గా టైటిల్ టీజర్ ని రెడీ చేస్తున్నారా? ఏది ఏమైనా ఇప్పుడు యష్ ముందు 2 టార్గెట్స్ ఉన్నాయి. తన రామాయణం ఆదిపురుషులాగా బాక్సాఫీస్ దగ్గర తడబడకూడదు. రావణుడిగా సైఫ్ ని మించిన ఆర్టిస్ట్ అనిపించుకోవాలి. ముందు ముందు ఇంకెన్ని టార్గెట్స్ పలకరించినా ఇప్పటికి మాత్రం యష్ చేరుకోవలసిన లక్ష్యాలైతే ఇవే. అభిమాన హీరోలకి సంబంధించి పూటకొక గుడ్ న్యూస్ తెలుస్తూనే ఉన్నా ఫ్యాన్స్ ఆశలకి మాత్రం అంతే ఉండదు కదా. ఇంకేవైనా చెబుతారా, మాకోసం మరీదైనా దాచారా అంటూ ఆరాలు తీస్తూనే ఉంటారు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అల్లు ఆర్మీతో అన్ని గుడ్ న్యూస్లే షేర్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్. నేషనల్ అవార్డుతో మొదలుపెట్టి మొన్నటి జాతర లుక్ వరకు కూడా ప్రతిదీ మాస్ జాతర చేసిన అప్డేటే. అయినా కూడా నెక్స్ట్ ఏంటి అన్న మాట ఫ్యాన్స్లో వినిపిస్తూనే ఉంది. కాళ్లకు గజ్జెలు, నడుముకు వడ్డానం, మెడలో దండలు. అల్లు అర్జున్ అడుగు ముందుకేస్తుంటే శ్వాస తీసుకోవడం కూడా మరిచిపోయి చూసేశారు ఆయన మాస్ అభిమానులు. జాతరంటే ఇది అని మెస్మరైజ్ చేసింది బర్త్డే గిఫ్ట్. అప్పటినుంచి అస్సలు తగ్గేదేలే అనే మేనరిజాన్ని గట్టిగా అలవాటు చేసుకున్నారు బన్నీ ఫ్యాన్స్. వాళ్లలో కొందరు మాత్రం పుష్ప రూలింగ్ ఖాయమనే మాటకు కట్టుబడుతూనే నెక్స్ట్ సినిమా సంగతేంటి అని ఆరా తీస్తున్నారు. జైలర్తో రికార్డ్ స్థాయి సక్సెస్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఆ మధ్య అల్లు అర్జున్కి కథ నెరేట్ చేశారట. బన్నీకి స్టోరీ నచ్చింది అనే మాట కూడా వినిపించింది. కానీ అంతకన్నా ఎక్కువగా నచ్చిందట అట్లీ చెప్పిన కథ. అసలే పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చుకున్న జవాన్ డైరెక్టర్ చేసే ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ అంటే ఐకాన్ స్టార్ ఎందుకు వదులుకుంటారు చెప్పండి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఫిలిం నగర్లో. మరి ఆ మధ్య సందీప్ రెడ్డి వంగ బన్నీతో సినిమా చేస్తే బావుంటుందని అన్నారుగా, దాని సంగతేంటి? ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్ట్ వెలుగులోకొచ్చే అవకాశాలు లేవు. సందీప్ నార్త్లో యానిమల్ పార్క్ చెయ్యాలి, ప్రభాస్తో స్పిరిట్ చెయ్యాలి. కాబట్టి ఇమీడియట్ గా అయితే అది అసాధ్యం. సందీప్తోనే కాదు, త్రివిక్రమ్తోనూ ఇప్పుడప్పుడే సినిమా ఉండే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది. బన్నీతో గురూజీ ఎప్పుడు సినిమా చేసినా బాక్స్ బద్దలైపోవాల్సిందే. అట్లుంటది మనతోని అని ఇద్దరూ కాలరెగరేసుకుని చెప్పే స్టోరీ మీద వర్కౌట్ చేస్తున్నారట త్రివిక్రమ్. సో ఎన్ని విధాలుగా లెక్కలు వేసినా ఇప్పటికైతే ఐకాన్ స్టార్ కాంపౌండ్ గాలి అట్లీ వైపే వీస్తోంది. అలుపు సొలుపు లేకుండా ట్రావెల్ చేస్తూ పోతే ఎక్కడో ఒకచోట బంపర్ ఆఫర్ తగ్గిలే తీరుతుంది. కాకపోతే బిగ్ టికెట్ చేతికొచ్చే వరకు ఫోకస్డ్గా పనిచేయాలి. ఇదిగో మన నేషనల్ క్రష్ రష్మిక చేసినట్టే. అంతే కదా, శాండిల్వుడ్ టు టాలీవుడ్ చేరుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్లో రెడ్ కార్పెట్ ఎవరు వేయలేదు. కష్టపడి సంపాదించుకున్నారు మేడం రష్మిక. ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? రండి మాట్లాడదాం. సౌత్ గర్ల్స్ నార్త్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదన్నట్టం మార్కెట్లో ఉన్నప్పుడే ఉత్తరాది వైపు అడుగులేశారు నేషనల్ క్రష్. కెరీర్ బిగినింగ్లో ఆ కల్చర్కి తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి కాసింత ఇబ్బంది కూడా పడ్డారు. అయినా ఎక్కడా అధైర్యానికి లోను కాలేదు. ప్రతి విషయాన్ని నేర్చుకుని ముందడుగే వేశారు. అలా 1-2 సినిమాలయ్యాయి. అయినా సరైన సక్సెస్ ఏది అని అనుకుంటున్న టైంలో తలుపు తట్టింది యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా యానిమల్.
ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే రష్మిక క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ పెంచేసుకున్నారు జనాలు. ఎన్నాళ్లు వేచిన హిట్ ను నేషనల్ క్రష్ అందించింది యానిమల్ టీం. అంతకుముందు పుష్పతో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక. ఇప్పుడు కూడా ఈ భామ చేతి నిండా సినిమాలున్నాయి. కానీ వాటిలో బాలీవుడ్ నుంచి ఎన్నున్నాయన్నది ప్రశ్న. యానిమల్ సినిమాతో వచ్చిన సూపర్ సక్సెస్ ని ఉత్తరాదిన ఈ బ్యూటీ క్యాష్ చేసుకోలేకపోయారా? లేకుంటే ఆల్రెడీ కమిట్ అయిన కాల్ షీట్ల వల్ల అక్కడ సినిమాలకు టైం తీసుకుంటున్నారా? విషయం ఏదైనా యానిమల్ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టులకు రష్మిక విచ్చలవిడిగా సంతకం చేస్తారనుకున్న వారి ఆశల మీద నీళ్లు చల్లినట్టే అయింది. సినిమా మీద ప్రేమ పిచ్చి ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన పేరు కరణ్ జోహార్. ఆయన జస్ట్ నార్త్ వాళ్ళకే పరిచయం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. సౌత్ వాళ్ళకి కూడా చాలా దగ్గర మనిషినా. ఆ మాటకొస్తే అందరివాడు అన్న పేరుంది కరణ్కి. మరి అలాంటి వ్యక్తితో ప్రభాస్ ఎందుకు ట్రావెల్ కంటిన్యూ చేయలేదు? ఇప్పుడు తారక్ ఏమంటున్నారు? వివరంగా తెలుసుకుందాం పదండి. బాహుబలి సినిమా పూర్తయ్యి కాగానే కరణ్ జోహార్తో డార్లింగ్ సినిమా ఉంటుందనే ప్రచారం అప్పట్లో వేరే లెవెల్లో జరిగింది. ప్రభాస్ రెమ్యునరేషన్ 30 కోట్లు అడిగారని, కరణ్ అంత ఇవ్వనన్నారని, ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయనే మాటలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని ఓ సందర్భంలో కొట్టిపడేశారు ప్రభాస్. కరణ్ మీద తనకు మంచి గౌరవం ఉంటుందని అన్నారు. ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ కాలేదని చెప్పారు. రెండోసారి కరణ్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు డార్లింగ్ సాహోతో బిజీ. సాహోకే 9 నెలలు పడుతుందని, ఇంకోసారి చూద్దామని కరణ్కి నో చెప్పేశారట ప్రభాస్. అలా మిర్చి లాంటి కుర్రాడితో సినిమా చేద్దామనుకున్న కరణ్ స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి. లేటెస్ట్ గా ఇప్పుడు మళ్లీ కరణ్ దేవర హీరోతో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాని నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కరణ్ జోహార్, అనిల్ తడాని. దేవర తర్వాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో తారక్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దేవర 2, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా అంటూ వరుస లైనప్ తో బిజీగా ఉన్న తారక్ కరణ్ కెప్పుడు డేట్లిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. అప్పుడెప్పుడో కరోనా టైంలో సమ్మర్ చప్పగా మారడం చూసాం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సమ్మర్ అలా అనిపిస్తోంది. సమ్మర్ అంటే సందడి ఎలా ఉండాలి? దుమ్ము రేగ్గొట్టాలి కదా. స్టార్ హీరోల సినిమాలు క్యూలో నిలబడాలి. నెక్స్ట్ ఏ సినిమా చూద్దామా అని ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేయాలి. కానీ ఈ సమ్మర్లో ఆ కళేది కనిపించట్లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో వస్తున్న ఆ 2-3 సినిమాలు కూడా లేకుంటే ఏమైపోయేదో. మేలో కల్కి కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికీ ఫైనల్ రిలీజ్ డేట్ మీద పర్టికులర్ గా అప్డేట్ అంటూ ఏమీ లేదు. అయినా మే ఆఖరుకు గాని జూన్లో గాని విడుదలవుతుందనే మాట మాత్రం మారుమోగుతోంది. మరి అప్పటిదాకా థియేటర్లలో హల్చల్ చేసే సినిమాలేంటి? దిల్ రాజు, పీసీ శ్రీరామ్, కీరవాణి, చంద్రబోస్ ఈ నలుగురిని మినహాయిస్తే లవ్ మీ ఇఫ్ యు డేర్ టీంలో మిగిలిన వాళ్ళందరూ యంగ్ బ్యాచే. దెయ్యాన్ని ప్రేమించే యువకుడి కథతో తెరకెక్కింది లవ్ మీ ఇఫ్ యు డేర్. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి మూవీ యూనిట్లో. ఈ చిత్రం కన్నా ముందే థియేటర్లలోకి వచ్చేస్తున్నారు లవ్ మౌళి. టీజర్తోనే డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పగానే చెప్పేశారు లవ్ మౌళి మేకర్స్. ఏప్రిల్లో లవ్ మౌళి, లవ్ మీ సినిమాలు సందడి చేస్తే మేలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రెడీ అవుతున్నారు విశ్వక్సేన్. ఈ సినిమాకు మొదటి నుంచే పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్టులతో పలకరించే విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఏం చెబుతారోనని ఆసక్తి క్రియేట్ అయింది. అసలే సమ్మర్సేగా పైపెచ్చు పొలిటికల్ హీట్. ఇన్నిటి మధ్య 2024 సమ్మర్ సినిమా నలిగిపోతుందన్నది వాస్తవం. ఎంజాయ్ ఎంజాయ్, నీ పని నీదే, నా పని నాదే. కానీ కండిషన్ మాత్రం ఒక్కటే, ఎవరేం చేసినా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. గల్లీలో సిక్సర్ కొట్టే పనులు మనం అస్సలు చెయ్యొద్దు అని ఒకరితో ఒకరు గట్టిగా చెప్పుకున్నట్టున్నారు రాజమౌళి అండ్ మహేష్. తుఫాన్ ముందు ప్రశాంతతలా ఇద్దరు ఎవరికి వారు సేద తీరుతున్నారు. ఆఫ్టర్ ట్రిపులర్ తనలో ఉన్న కళలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు రాజమౌళి. ఓవైపు యాడ్స్ చేయడం, ఇంకోవైపు ఆర్టిస్ట్గా సైన్ చేయడం, రీసెంట్గా డాన్స్ చేయడం, ఎన్ని చేయగలరో అన్నిటినీ చేసేస్తున్నారు. మహేష్ సినిమా స్టార్ట్ అయ్యాక ఇన్నిటికీ టైం కేటాయించలేమన్నది రాజమౌళి నమ్ముతున్న విషయం. జక్కన్న పల్స్ ని ఆల్రెడీ పట్టేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్. అందుకే గుంటూరు కారం తర్వాత ఆయన కంప్లీట్ గా ప్రైవేట్ స్పేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓవైపు రాజమౌళి ప్రాజెక్ట్ కు ప్రిపేర్ అవుతూనే ఇంకోవైపు ఫ్యామిలీతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ తల తిప్పి చూసేలా రూపొందనుంది మహేష్ జక్కన్న మూవీ. ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాటలు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మాత్రం జూన్ తర్వాతే ఉంటుందన్నది ఫిల్మ్ నగర్ మాట. అంటే అప్పటిదాకా హీరో అండ్ కెప్టెన్ ఇద్దరికీ పెయిడ్ హాలిడేసే అన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ట్రెండీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.